బుచ్చిరెడ్డిపాలెం నగర కమిషనర్ గా చంద్రశేఖర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది ఆయనను సత్కరించి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు. ముందుగా కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆయన నగర పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మెప్మా సీఓ నర్మదా, మెప్మా ఆర్పీలు కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నగర కమిషనర్ గా రెండవసారి బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. గతంలో బుచ్చి నగర కమిషనర్ గా విధులు నిర్వహించిన సమయంలో నగర పంచాయతీ అభివృద్ధికి తమ వంతు కృషి చేశామన్నారు. బాడుగ బిల్డింగ్లలో ఉన్న సచివాలయాలను ప్రభుత్వ బిల్డింగ్లోకి మార్చడం జరిగిందన్నారు. అసంపూర్తిగా మిగిలి ఉన్న నగర పంచాయతీ కార్యాలయాన్ని త్వరితగతిన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో బుచ్చి నగర పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగర పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నగర పంచాయతీలోని పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఇటీవల పారిశుధ్య కార్మికులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నగర పంచాయతీ అభివృద్ధికి ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రహమత్, శివకుమార్ రెడ్డి, వైష్ణవి, వైసీపీ మైనారిటీ నాయకులు పఠాన్ మహబూబ్ బాషా, ఇలియాజ్, టీడీపీ నాయకులు తాళ్ల స్వామి తదితరులు పాల్గొన్నారు. పొదిలి నగర పంచాయతీ నుంచి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. గతంలో బుచ్చిరెడ్డిపాలెంలో చాలా పనులు చేశాము, అన్ని డెవలప్మెంట్స్ కూడా చేశాము, మిగతా కూడా చేస్తాము. గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో, పత్రికా విలేకరులు, మా కౌన్సిళ్ళు అందరి సహకారంతో మరలా కూడా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే ఉన్న పనులు అయితే కంప్లీట్ చేసి ప్రతి బిల్డింగు ఆల్మోస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్లు ఉండేటట్టుగా అన్ని విధాల ప్రయత్నం చేస్తాము. గతంలో మన మున్సిపల్ ఆఫీస్ కూడా ప్రైవేట్ బిల్డింగ్స్లో రెంట్లు కట్టాము. అటువంటిది కౌన్సిల్ సహకారంతో మన గవర్నమెంట్ బిల్డింగ్లోకి మార్చుకోవడం. అట్లనే సచివాలయాలు దాదాపు 10 ఉంటే 10 కూడా గవర్నమెంట్ బిల్డింగ్లోకి మార్చుకోవడం జరిగింది. అట్లనే వివిధ రకాలైన పనులు కొన్ని కొరవున్నాయి, సచివాలయాలు కొన్ని ఇన్కంప్లీషన్ ఉన్నాయి. వాటిని కూడా గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో, ప్రజాప్రతినిధులు, కౌన్సిల్ సహకారంతో అవి కూడా పూర్తి చేసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఆఫీస్ బిల్డింగు ఇన్కంప్లీషన్ ఉంది, అసలు స్టార్ట్ కాని పరిస్థితుల్లో ఉంది, బేస్మెంట్ లెవెల్లో ఉంది. దాన్ని కూడా ఒకసారి ఉన్న ప్లాన్లు అన్నీ చూసుకొని, ఫండింగ్ చూసుకొని, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని బేస్మెంట్ ఎలా ఉంది అని చూసుకొని ఒక వాస్తుదాన్ని కూడా చూపెట్టి దాన్ని మరలా స్టార్ట్ చేసి అతి త్వరలో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి మున్సిపల్ ఆఫీసు ఉంది అని దాంట్లో చేర్పిస్తామని కూడా తెలియపరుచుకుంటున్నాను. అది తొందరలో స్టార్ట్ చేసి త్వరగా పూర్తి చేస్తామని కూడా తెలియపరుస్తున్నాను. ఆల్మోస్ట్ అంతా స్ప్రేయింగ్ చేయించాలని ప్రయత్నం ఉంది. అట్లానే పార్కింగ్ కూడా త్వరగా స్టార్ట్ చేస్తామని, ఎక్కడైతే సొమ్ము, బ్లీచింగ్, ఆయిల్ బాల్స్ ఎక్కడ ఏం చేయాలో అవన్నీ కూడా స్టార్ట్ చేసి చేపిస్తాం. మరి ఈ విధంగా మీరు ఏదైతే చెప్పారో వారిని ఆల్రెడీ కేసు పెట్టినారని కూడా తెలుస్తూ ఉంది. మరొకసారి పోలీసు వారితో కన్సల్ట్ అయ్యి వారి మీద ఇంకా పునరావృతం కాకుండా అటువంటి చర్యలన్నీ కూడా చూస్తామని తెలియపరుస్తాం. ఇప్పుడైతే ఈ మన మున్సిపాలిటీకి సంబంధించిన గవర్నమెంట్ సైట్ ఉన్నాయో అవన్నీ ఎక్కడన్నా అక్రమ కట్టడాలు స్టార్ట్ చేస్తే వారిని ఎట్టి పరిస్థితులు నిలుపుదల చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా వాటిని నిరుపయోగం లేకుండా, ఎక్కడ కూడా వారు ఆక్రమించుకోకుండా అంతకీ చెప్తాము, లేకపోతే తోసేస్తాము, లేకపోతే పోలీస్ కేసు పెడతామని కూడా తెలియపరుస్తున్నాను. స్థలాల్లో ఉన్నారో వారందరూ కూడా వారికి ఆల్మోస్ట్ గవర్నమెంట్ సైట్లు ఇచ్చున్నారు. కొంతమంది ఇళ్ళు కూడా కట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఖాళీ చేసి వారి స్థలాల్లోకి పంపించేసి మున్సిపల్ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం తీసుకునేసి ఒక బౌండరీ మారిగా ప్రస్తుతానికి ఫిక్స్ చేస్తామని కూడా తెలియపరుస్తాం. ఎక్కడున్నా సరే బుచ్చిరెడ్డిపాలెంలో స్థానిక సమస్యలు ఏదున్నా సరే డైరెక్ట్ నా సెలెక్ట్ చేయండి, నేను వాటిని అన్నింటినీ పరిష్కరిస్తానని కూడా తెలియపరుస్తాను.